పద పద. టైం చాలా హ్యాపీగా గడిచింది కదా, చాలా రోజుల తర్వాత కలిసాం అందరం. అవునవును. యా యా. ఇట్స్ నైస్. హాయ్. యాడికమ్మా అందరూ బయలుదేరారు? ఇంకెక్కడికి? ఎవరింటికి వాళ్ళు వెళ్తున్నాం. అదేంటి మీకు ఈ విషయం తెలియదా? రాత్రి టీవీ చూడలేదు అందరూ? రాత్రి పడుకున్న మొగుడు పొద్దున్నే మారిపోయినట్టు ఏమైందో అర్థమయ్యేలా చెప్పు. ఈ రోజు నుండి 21 రోజు లాక్డౌన్ అనౌన్స్మెంట్ చేశారు. అక్కడ వాళ్ళు అక్కడే ఉండాలని గవర్నమెంట్ ఆర్డర్. బయటికి వెళ్తే లాఠీలు విరగొడుతున్నారు. కాబట్టి ఈ 21 రోజు అందరు ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఎలా ఉండాలి అసలు? బయటికి పోకుండా? కావాలంటే టీవీ చూడండి. రండి చూద్దాం. దా చూద్దాం. అరే షిట్. ఇస్ దేర్ ఏ వే అవుట్? ఏంటి ఇలా ఇరుక్కుపోయావు? సరేలేవి, ఇంకేం చేస్తాం, ఇక్కడే ఉందాం. కానీ నా ధ్యాసంతా మా ఆయన వదిలొచ్చానుగా. ఆయన ఏం చేస్తున్నాడో ఏంటో. ఓహో, 21 days మీ ఆయన్ని వదిలి ఉండలేకపోతున్నావా? కష్టం కదా. నీకేంటి లక్ష్మి, నువ్వు మొగుడితో వచ్చావు. మన ముగ్గురికి ప్రాబ్లం లేదు. రజనీ దీప్తినే సింగిల్ గా వచ్చారు. అది కాదు బాబాయ్, మరి అన్ని రోజులంటే ఎలా? వండుకోవాలి, తినాలి, పెద్దగా డ్రెస్సులు కూడా తీసుకురాలేదు. అయినా ఇంత సడన్ గా లాక్డౌన్ పెడితే ఎలా? నేను ఒప్పుకోను. వెళ్ళి కేసీఆర్ గారిని, మోడీ గారిని అడగండి. నాకే కొత్తగా ఉంది. మీ అందరికి సమాధానం చెప్పాలంటే నా వల్ల కాదు బాబు. అది కాదు సీనయ్య, ఇక్కడ ఉండాలంటే మాకు ప్రాబ్లం కదా. చూడండి అమ్మా, మీ అంకుల్ గారు కూడా చెప్పారు ఈ 21 రోజు ఇక్కడే ఉండమన్నారు. ఇక సరుకుల కంటావా, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఇచ్చారు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. అయ్యో, ఇలా జరిగింది ఏంటంటే అయ్యేదేదో అయిపోయింది, చేసేది ఏం లేదు. అంతే. మరి షాపులు క్లోజ్ అయ్యే లోపల వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం. ఓకే చలో చాలు పదండి. వెళ్ళి తొందరగా తెస్తే వండుతాం. సరే, ఓకే, బాయ్. బాయ్ బాయ్ డార్లింగ్. బాయ్, తొందరగా రండి. బాయ్ బాయ్. జాగ్రత్త. లాఠీలు విరుగుతున్నాయంట, జాగ్రత్త. ఓకే ఓకే. మీరు కూర్చోండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఓకే. This is so good. I have been waiting for so long, you know. థ్యాంక్ యూ. అవునే రజని, నాకంటే ఎవడూ లేడు, సింగిల్గా వచ్చాను. నీకు మొగుడు ఉన్నాడుగా, తీసుకురావచ్చుగా. ఆయనకి ఎప్పుడు ఏవో క్యాంపులు ఉంటాయి, అసలే ఈవెంట్స్ కదా. ఇప్పుడు పూలెలు ఇరుక్కున్నారు. ఇరుక్కుంటాడు. ఏ చిన్నదాని చేతిలో ఇరుక్కున్నాడో. ఆయనకు అంత సీన్ లేదు. అవునా? మరి ఏం సీన్ ఉందో మాకు కూడా చెప్పు, వింటాం మేము. నా తర్వాత చెప్తా, కానీ నువ్వే అన్ని దాచుకుంటూ ఉంటావు. నీ మ్యాటర్ చెప్పు. అవునే లక్ష్మి, నువ్వు కాలేజ్ నుండి అంతే, అన్ని రహస్యాలే నీవి. అలా రహస్యంగా ఉంచే చాలా మందిని ముంచేసింది. పోవే, నేనే మీలా కాదు, తొందరగా ముందుకు రాను అంతే. మనం కాలేజ్ వదిలేసి 5 years అయింది. ఈ 5 yearsలో అందరం కలిసింది ఇదే కదా. ఈ లాక్డౌన్ వల్ల మరో 21 days అందరం కలిసి ఉండాలి. సిగ్గు లేకుండా అన్నీ షేర్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఏం చెప్పమంటావు? బీటెక్ అయ్యాక ఇంట్లో వద్దన్నా పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నా ఆపవే ఆపు. నీ పెళ్లి సోదంతా మాకెందుకు, అదంతా మాకు తెలుసు. గానీ సిగ్గు లేకుండా సిగ్గులేని విషయాలు ఏదైనా ఉంటే చెప్పు చాలు. అంటే ఏం చెప్పాలి? వసే, బెడ్రూమ్లో పవర్ ఆఫ్ అవగానే మంచం చెప్పే కబుర్లు, మీ వాడు మంచం ఊపే సన్నివేశాలు మడత లేకుండా చెప్పు. అంటే అది మా వారు డిస్ట్రిబ్యూటర్ కదా. ఈ రోజు ఏంటి మేడం స్పెషల్? మీకు ఇష్టమైన మునక్కాయ సాంబార్, మునక్కాయ పెరుగు పచ్చడి, ఇంకా మునక్కాయ వేపుడు. ఇన్ని ములక్కాడలు ఏంటి మేడం? ఏంటో మీకు లాభాలు వచ్చాయి కదా, సో కొంచెం నా ఒళ్ళో కూడా వేస్తారని. నీ ఒడిలో కాకపోతే ఇంకెవరి ఒళ్ళో వేస్తాడు డార్లింగ్? చీ ఊరుకోండి, ముందు తినండి. పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా ప్లానింగ్ లేదని మీ వాళ్ళు మా వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఇంకా మీరేమో తొందరపడట్లేదు. ఆకు లక్ష్మి, ట్రిపుల్ మూవీ కొన్నాం కదా, మంచి లాభాలు వస్తాయి. ఆ తర్వాత డెలివరీ మీద డెలివరీ చేసుకోవచ్చు. పద బెడ్రూమ్కి. గుర్తుందిగా, ఈరోజు పూజ ఎగ్దే డ్రెస్ వేసుకొని త్వరగా వచ్చాయి. ఏం
ఏమైనా చెప్పావా లక్ష్మి? కాన్సెప్ట్ చించేశారు. వామ్మో, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి చింపేశారు పో. రోజుకొక హీరోయిన్ కాస్ట్యూమ్. నిజంగా యువర్ సో లక్కీనే లక్కీ. ఇష్టపడిన అమ్మాయి తప్ప మిగతా అమ్మాయిలంతా హీరోయిన్స్ గా కనిపించే ఈ రోజుల్లో పెళ్ళన్నే హీరోయిన్ గా చూసుకునే మీ వాడికి నా తరపున 2 ముద్దులు. ఓయ్ ఏంటి నీ బాల్ మా ఆయన మీదకి వేసేస్తున్నావు? నేనున్నా ఇక్కడ వికెట్ కీపర్. పోనీలేవే, మమ్మల్ని కూడా ఫీల్డింగ్ కాసుకొని క్యాచ్ పట్టే ఛాన్స్ ఉంది. నువ్వు పట్టిన క్యాచ్లు చాలేవే. అసలే ఫీల్డింగ్ లో నువ్వు జాంటీ రోడ్ సిస్టర్వి. డార్లింగ్ సుచి, నీకు టెన్షన్ అవసరం లేదు. నీ ఫిజిక్ ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. అమ్మాయిలైనా సరే నేను చూస్తే అంతే. ఆపండే బాబు, మీ క్యాసెట్ చూడ్డానికా ఇక్కడ దాకా వచ్చింది. సర్లే గాని మన వాళ్ళు ఇంకా మార్కెట్ నుంచి రాలేదేంటి? ఆకలేస్తుంది. ఇక్కడ ఇంత మంచి ఫ్యామిలీ బిర్యానీ వండుతుంటే నీకెలా ఆకలేస్తుంది లక్ష్మి? ఆ సుజీ, నీ పెళ్ళే 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నావు? మా కోసం నీ వీరగద్ద చెప్పవే. ఏం చెప్పనే బాబు మా ఆయన గురించి? ఫస్ట్ నైట్ రోజు ఫిట్స్ వచ్చి కొట్టుకున్నాడని చెప్పరా? నవ్వుతారు. హాయ్, అన్నీ తీసుకొచ్చారా? ఇదిగో ఇవే. ఏది నాకు ఇటీ? రండి గర్ల్స్. ఇదిగో తీసుకో. ఓయ్ దా, బయట బాగా టఫ్గా ఉంది. డియో డియో డిస్క్ డిస్క్ డిస్క్. నమస్తే గుంటకన్నా. ఏంటి గుడ్లేసుకొని చూస్తున్నావు? ఊరగా ఇక్కడ వాడేలే. మా సైడ్ అమ్మాయినే గుంటకన్నా అంటారు, అందుకే అన్నానులే. చెప్పండి, ఏం కావాలి? ఇక్కడ దొరక్కంట దొంగతనం ఎలా చేయాలో నేర్పిస్తారంటగా? ఎస్, ఇక్కడ చాలా కోర్సెస్ ఉంటాయి. మీకు ఏ కోర్స్ కావాలి? అయ్యి బాబోయ్, కర్రీస్ పాయింట్లో కర్రీస్ ఉన్నట్టుగా అన్ని కోర్సు ఉన్నాయా? మనం ఏలు మాత్రం గడివే, అంత తెలియదు. కొంచెం డీటెయిల్ గా చెప్పొచ్చు కదమ్మా. పర్సులు కొట్టేయాలంటే 2 months కోర్స్. చైన్లు కొట్టేయాలంటే 6 months. 2 years కోర్స్ కూడా ఉంది. అదేం కొట్టేయడానికో? బ్యాంకులు కొట్టేయడానికి. అయ్యి బాబోయ్, మనకు అంత పెద్ద వద్దు కానీ పర్సనల్ వరకు చాలే అమ్మా. అయితే 2000 కట్టండి. ఓకే, ఇచ్చేస్తున్నా. ఎంతకి ట్రైనింగ్ నువ్వు ఇస్తావా? నేను కాదు, లోపల ఇస్తారు. అంటే నువ్వు ఇస్తే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా, త్వరగా వాళ్ళు దూకివచ్చు. అవునమ్మా, మీ దగ్గర ట్రైనింగ్ అయితే నిజంగానే దొరకడ దొంగతనం చేయవచ్చా? ఇప్పుడే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మా స్టూడెంట్ మీ పర్స్ కొట్టేశాడు. మీకు తెలుస్తుందా? అబాచా, మాకు మరి నువ్వు మరీ చెప్తావు. నిజం కొట్టండి. ఒరేయ్ ఒరే, నీ చెప్పరు రాయ్. వారిని ఏంటి మీరు ఎంత ఫాస్ట్గా ఉన్నారు? తస్తరాలు పొట్టు అమ్మా, అర్జెంట్గా త్వరగా ట్రైనింగ్ అయిపోవాలని టేక్ ఇట్ ద ఫ్లవర్ బొకే పెట్టు లోపల కొట్టు వస్తా మళ్ళీ. ఈ లేడీస్ అంతా ఏరా ఏమైపోయారు? స్నానాలు చేస్తున్నట్టున్నారు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? వంటలుగా స్నానం చేయడం ఏంటి? మనం వెళ్ళి హలో, మీరు పెళ్ళైంది కాబట్టి ఏమైనా తవ్వుకుంటారు, మరి మేమేం తవ్వాలి? పెళ్ళి ఉన్నప్పుడు ఎవరి దారిలో తోముకోవాలి. బాబు, నేను ఇక్కడ వాచ్మెన్ని. ఈ 2 days మీకు ఏం కావాలో చెబితే నేను అరేంజ్ చేసి పెడతాను బాబు. ఏం చెప్పినా అరేంజ్ చేస్తావా? ఓన్లీ మందు విందు మాత్రమే బాబు. సరే రే, ఏం చెప్దాం? సరే బ్రో, మనం ఎప్పుడు చేయని ఎంజాయ్ చేద్దాం వచ్చాం. ఎప్పుడు తిన్న ఫుడ్ తిందాం. సరే, ఓ పని చేయి. ఇక్కడ దగ్గరలో అడవి ఉంది కదా, మంచి అడవి మ్యాట్ ఏమైనా దొరుకుతుందా? ఉంది బాబు. అడవి మ్యాట్ ఏంటి బాబు? ఎంత మాట్లాడవాడు బాబాయ్ నువ్వు. ఇప్పుడు కోడి, మేక, చేప, రొయ్య, పీత ఇవి మనతో పాటు బతికే జీవాలు. అలా కాకుండా మనకి దూరంగా అడవిలో బతికే జీవాలు ఏమైనా దొరుకుతాయా? దొరుకుతాయి బాబు. ఆ తర్వాత మనం పోలీసులు దొరుకుతాం. ఆ జీవాల జోలికి వెళ్తే మన జీవితాలు జైలు పాలు అవుతాయి బాబు. బాబాయ్ బాబోయ్, వద్దు వద్దు, నువ్వే చెప్పు. మా లేడీస్ని కూడా అడిగి చెప్తాం. నువ్వు అలాగే బాబు. అంట ఎవడెళ్తాడు బా. అర్జున్ భయ్యా, మీ ఆవిడ బెల్ల ఉంది భయ్యా. నీ గర్ల్ ఫ్రెండ్ బాగుంటుందని ఏ బాయ్ ఫ్రెండ్తోనని చెప్పు, కానీ మీ ఆవిడ బాగుంటుందని ఏ మొగుడితో అనకూడదురా. నువ్వు ఆగు భయ్యా, నేను కాంప్లిమెంట్ ఇచ్చా, నువ్వు కామంతో చూసావు. ఇంకా అలాగే కూర్చున్నారా? మనం ఇక్కడికి వచ్చింది పార్టీ చేసుకోవడానికి. వెయిటింగ్ ఇక్కడ. ఏంటి అప్పుడే వచ్చేసావు? మీ లేడీస్ వచ్చేసరిగా ఆర్డర్ ఇస్తే ఏర్పాటు చేస్తా. తను వాచ్మెన్, మన పార్టీకి కావాల్సిన అరేంజ్ చేస్తాడు. వస్తున్నానండి. సరే, నాకు చికెన్ కావాలి, నాకు బియర్ కావాలి, నాకు బిర్యానీ కావాలి.
రాములో రాములా నా ప్రాణం తీసింది ఏక్ బార్ చెప్పేస్తే మనసు బోర్డు మెడలు వేసుకుని వస్తారు ఏమి వేసుకొని లోపల రోల్డ్ గోల్డ్ అంటున్నా సూట్ కేసు ఉంది కదలడు వదలడేటి అలాగే ఉన్నాడు కూకుండా లేకడా గుడ్డుడా పాప కూర్చొనిలే టైంలో దొరకకూడదురా దొంగ 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 వదిలేండి అమ్మా వదిలేండి వదిలేండి వదిలేమంటారు పెద్ద వదిలివచ్చు కదా పిల్ల పిత్ర నా కొడుకు మళ్ళీ వచ్చి కొడతా బాబు లేగు బాబు లేగు లేగు సార్ లెగుతున్నాను అబ్బా ఒళ్ళు ఓన పొడిచానారు సార్ అబ్బా థ్యాంక్ యూ సార్ టైంకి వచ్చి కాపాడారు నువ్వు ఐఎమ్ కారు ఓనర్ ఐఎమ్ నాట్ డ్రైవర్ మీరేంటి సార్ ఏదో కుక్క మెడలో గొలుసు కట్టినట్టు సూట్ కేసు కలకట్టి పెట్టే ఈ కొట్టేద్దామని ఎప్పుడు కొడిచావు జనాలు నిన్ను కొడుతున్నప్పుడు నువ్వు మామూలుడు కాదు నువ్వు నాలుగు దొంగనయ్యాలవే నువ్వు సూపర్ రా బాబు థ్యాంక్ యూ అయినా నువ్వేంట్రా దొరికిపోయి దొంగతనాలు చేస్తుంటావు ఏం చేయమంటావు బెదరా నా కర్మ అలాంటిదే దొరికిపోతున్నాను ఊరకే నేను చూడు జూబ్లీస్ లో ఫ్లాట్ కొన్నాను శంషాబాద్ లో సైట్ కొన్నాను కొట్టేసిన కొలతో గోల్డ్ షాప్ కూడా పెడుతున్నాను ఎలా రా అయినా ఒకసారి కూడా దొరకలేదు తెలుసా అదే ఎలా బెదరు టీటీఐ టీడీపీ అన్నాను వైసీపీ అన్నాను జనసేన అన్నాను ఇదేంటి కొత్త పార్టీయా పార్టీ కాదు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ థీఫ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ దొరకకుండా దొంగతనాలు ఎలా చేయాలో నేర్పిస్తారు అవునా అవును దొరకకుండా ఇక్కడ కానీ ట్రైనింగ్ తీసుకున్నావు అనుకో చైన్లే కాదు ట్రైన్లు కూడా కొట్టేచ్చి ఓడి అమ్మ సూపర్ ఓ బాబు ఆ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పరా బాబు వెళ్ళి చెప్తా మధ్యలో పుట్టినోట్లాగా ఉన్నావు ఈ అమ్మ చేతులు చూస్తే దురదొచ్చేస్తున్నాయి కొట్టేద్దామంటే ఏది దొరకదు ఈ దొంగల కనసేసిన ఏట్రా బాబు ఏదో చేయాలి ఈడెవడో అడవిలో నుంచి వచ్చి బాగా సంపాదించినట్టుగా ఉన్నాడు పెద్ద కారే కొన్నాడు బయట డోర్ వదిలేండు లోపల కీసు వదిలేండు మంచి టైమే సీజనే మారలేదు మన సీజనే ఎంత చక్కగా ఉన్నావే రంగు బాగుంది తలతలాడిపోతాను దీన్ని నట్టి చెట్టుకు కొట్టేసి ఆన్లైన్లో పెట్టేస్తే ఒక లచ్చన వస్తుంది అందరికి అడ్జస్ట్ అయిపోతే సరిపోద్ది ఒక్క నిమిషం ఆగు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఒక్క నిమిషం ఆగు ఏంటి సార్ వినబట్టలేదు కార్ ఎక్కి 2 నిమిషాలు అయింది కార్ తీవే ఐ నాట్ డ్రైవ్ సార్ ఐ నాట్ ఎక్కడ వచ్చా అయ్యో చాలా బాగా వచ్చు సార్ ఇప్పుడు ఏంటి సార్ కొడతారా ఏ డౌటా సార్ మీ కుంఫు కరాటీ బాక్సింగ్ వచ్చా నేను కొట్టాలంటా అన్ని నేర్చుకుని రావాలంటారా ఓహో అలాగంటారా అవసరం లేదు లేండి నేను సార్ 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 ఆగరా ఆగండి సార్ పాప నన్ను కొడితే మీరు టైడ్ అయిపోతారు సార్ ఇంటికి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకొని తానం చేయండి లేదంటే నైట్కి మేడం మూడు రాదు అదే సార్ ఇస్త్రీ సొక్క బాగా నలిపాను రా అందుకే డ్రైవ్ చేసుకోవాలి ఫ్రెండ్లీగా ఉండండి అంటే అర్థం కావట్లేదా మనం ఇలాగే భయపడుతుంటే అది మనని వదలదు కొంచెం ధైర్యం తెచ్చుకుంటే ఏదో ఒకటి చెయ్యొచ్చు ధైర్యంగా ఉండాలా చూశాను గాని ధైర్యం ఆపవే గ్యాప్ దొరికితే చాలు పంచులు వేయడమే మీ అందరూ ఆపితే నాకు అక్కడ మంచి ప్లాన్ ఉంది చెప్తా సీముకి మనల్ని ఫ్రెండ్లీగా ఉండండి అంటుంది కదా అంటే ఏంటి ఇప్పుడు దాంతో ఫ్రెండ్షిప్ చేయాలా ఊరుకో బ్రో పెద్ద చెప్పొచ్చావు నువ్వు ముందు నోరు మోస్తే అర్జున్ బ్రో చెప్తాడు నువ్వు చెప్పు బ్రో ఫ్రెండ్లీగా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడదాం ఎస్కేప్ అయ్యే ప్లాన్ చెప్పమంటే ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చెప్తాడు బ్రో అందులోనే ఎస్కేప్ ఉంది బ్రో చెప్తా వినండి శ్రీముఖికి గోలీ అంటే లోకు అవును బ్రదర్ గోలీ చాలా ప్యూర్ లవ్
చివరికి నా సుజీని కూడా గోలీ ప్రేమ కోసం త్యాగం చేశాను. అవును, గొప్ప త్యాగం చేసింది నీ సుజీ. నేనంటే అది కాదు, నువ్వు అపార్థం ప్రతి దానికి చేసుకోకు. నువ్వు తీసుకో గోలీ. నాకు వద్దు డిస్ట్రిబ్యూటర్, నేను తాగను, నాకు తాగలని లేదు. సీముకు నన్ను ప్రేమించట్లేదు. ఈ రోజుల్లో అమ్మాయిలు మనుషుల్లా బిహేవ్ చేయట్లేదు, దెయ్యాల్లా బిహేవ్ చేస్తున్నారు. దెయ్యాలా? అయినా మన గోలిగాడికి ఏం తక్కువ? మీరు బాగా నన్ను లేపుతున్నారు, కానీ అదే పడట్లేదు. ఏడు చేయమంటారు బెదరా? వర్కౌట్ అయినట్టు లేదు బెదరా. ఈ టెస్ట్ అందో అటు నువ్వు అందో ఏటు ఆటలాడుతుంది. ఏటు నేనేమైనా అడగకూడదు, ఏమైనా అడిగానా? ఇస్తే నరిగిపోద్దా తరిగిపోద్దా? ఒక్కసారి ఇది అయిపోద్ది కదా, దానికి ఇంత పెద్ద రాద్దాంతో చేయాలా? ఏంటది? మనసు ఒక్కసారి ఇది అయిపోద్ది కదా అని అన్నాను అంతే. మనసా? నేను అట్టయ్యాను బ్రో. నేను అడిగింది దాన్ని, నిన్ను కాదు. నువ్వెందుకు అట్ట అవుతావు? అందుకే అట్టయ్యాను బ్రో. దేనికి? దేనికైందిరా? ఏదైనా అడగాలి, బతిమాలాలి, లేదంటే లాక్కోవాలి. అర్థమయ్యేలా చెప్పు కదా గోలీ. ఈ రోజుల్లో అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుని శోభనం చేసుకునే టైం లేదు. చూడు గోలీ, ఈ రోజు రాత్రి నీకు శ్రీముఖితో ఫస్ట్ నైట్. ఫస్ట్ నైటా? ఎస్. ఇది చెప్పింది ఎలాగో తెలిసిన? నీళ్ళు రాని బోర్డు దగ్గరికి వెళ్ళి ఎంత కొడితే ఏమొప్పాను రా, నీళ్ళు రావు బిందు నిండదు అలా కొంది. ఇటు చెప్పింది ప్రేమ లేదు పెళ్లి లేదు, కానీ ఎక్కడ ఒకటి ఫస్ట్ నైట్. ఫస్ట్ నైట్ అర్ధరాత్రి రెండప్పుడు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి బీర్లు అడుక్కున్న మొహం మీరు. యాదవ సలహాలు అమ్మాయిలు నాకు వద్దు. ప్రేమించి పెళ్లి చేసుకుని శోభనం చేసుకునేంత టైం లేదు. రివర్స్ ట్రెండింగ్ బ్రో. ఇదేంటిది? ఇదే కొత్త ట్రెండింగ్? ఫస్ట్ శోభనం, ఆ తర్వాత పెళ్లి ప్రేమ అన్ని. అవునా? ఒప్పుకుంటే శోభనం, లేకపోతే రేపా? రేపు ఈ రోజు చేసేద్దాం. ఎలా చేస్తావా? ఈ పెచ్చమని తాగి పెచ్చెక్కినట్టుకుంది. రేపు సాధ్యమైతే అవుద్దా? ఏనాళ్ళన్నాళ్ళు ఆడాల దురహంకారాలు, గోలీతో అహంకారాలు గోరీ కట్టాలి. ఇక చాలు. ఇక చాలు. దీనికోసమే ఎన్నాళ్ళ నుంచో వేళ్ల తరబడి వెనక్క పట్టాం. టచ్కేర్చాం, ముత్తుకేర్చాం, ముచ్చటికి ఏడ్చాం, చివరికి వెనక నుంచి పట్టుకోవడానికి కూడా ఏడ్చాం. వీళ్ళు మాత్రం మారట్లేదు. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది కాకపోతే నమ్మ కూతురని చెప్పి ఏడిపిస్తూనే ఉన్నారు. ఇక నుంచి వాళ్ళు ఏడిపించిన దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మన మగ జాతి జెండా లేపించాలిరా. అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, మగజాతి పౌరుషాన్ని నిలబెట్టడానికి కనదే. తిప్పరా మీసం. ఒక్క నిమిషం భయ్యా. ఈడేటి మొక్క మీద నీళ్ళు కొడుతున్నాడు అంటే ఈ సెటప్ కి నువ్వే మాకు ఛత్రపతి. ఆడ అసలే భోజ్పూరి డిస్ట్రిబ్యూటర్, మా దగ్గర బడ్జెట్ లేదు, పైగా లాక్డౌన్. అడ్జస్ట్ అయిపో. సరే అయితే నేను వెళ్తాను, వెళ్ళి దాని సంగతి చూస్తాను. గోలి ఇది పట్టుకో, దీన్ని వేసి శ్రీముఖిని కూడా వేయి. రైట్, పడుకో. నీకేం పోయింది? నాకు కదా దోలు తీరిపోయి వెనక తిరుగుతున్నాను. నువ్వు తొంగ కాలు ఆరచాపుకొని. గోళీలు రచ్చగొట్టి పంపిస్తున్నాం. తేడా వస్తే పొజిషన్ ఏంటి? ఏముంది, గోలీ మారే. ఏమైందిరా? పోనేలే, మాకు పికప్ లేకుండా చేసింది అనుకున్నాం. నీకేనయ్యం, మేకప్ కూడా వేసింది. అసలు ప్లాన్ వేసింది నువ్వే కదా. హలో బ్రదర్, ప్లాన్ కరెక్ట్గానే వేశాను. ఆమెకు అర్థం కాలేదు హైడ్ అండ్ సిక్ గేమ్ అంటే దాంగుని ఆడాలి బ్రదర్. దానమ్మ దాంగుని కొడుతుంది బ్రదర్. సైలెన్స్. ఇంతకి శ్రీముఖి ఎక్కడా? ఎస్, నేనే గెలిచాను. ఎస్. మీరందరూ ఫ్రెష్ అప్ అయి వచ్చేయండి, నేను మీకు ఫుడ్ రెడీ చేస్తాను. చిల్ బ్రో, ఫుల్ టు చిల్ బ్రో, గో ఫర్ కిల్ బ్రో, వి ఆర్ విన్నర్ చికెన్ డిన్నర్. ఈ దెయ్యంతో ఆటలాడడం, పాటలు పాడడం లాంటివి చెయ్యొద్దబ్బా. ఒకవేళ మీరు చేసినా మేము మాత్రం శ్రీముఖి చెప్పిందే చేస్తాం. శ్రీముఖికి హైడ్ అండ్ సిక్ గేమ్ అంటే అర్థం కాక ఆడింది భయ్యా. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దాం. వద్దు బాబాయ్ వద్దు, మీకు మామూలుగా ఇస్తుంది, మాకు మేకప్తో ఇస్తుంది. ఇంకెవరేం ఆలోచించొద్దు, శ్రీముఖి చెప్పిందే వేదం.
ఎవరు మాట్లాడద్దు ఇంకా. అసలు ఆ గోడ కతుక్కున్నప్పుడు మా బాధ ఆ దేవుడికే తెలియాలి. అవును, మన ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆ దేవుడైనా రావాలి, లేదా ఎవరో ఒక సూపర్ హీరోనా రావాలి. జై సింహాద్రప్పన్న దూకో. బాబు ఒరే బొమ్మ దరిద్రుడు, కరోనా ఉంది కదా, బస్సు పెట్టుకోవాలో తెలీదా? ఇదిగో అప్పుడు పెట్టుకో, నేను లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటా, జాగ్రత్త. తలుపులు ఓపెన్ చేసి ఉన్నాయి. ఎంత కట్టాడు కానీ తాళం కాపు కూడా వేసుకుని కక్కుర్తా. స్ప్రింగ్ యాక్షన్ బాగుంది, అది బాగుంది. మంచి టేస్ట్ ఉన్నట్టు కట్టినట్టుకున్నాడు. సౌండ్సీగా లాక్డౌన్లో మంచి గెస్ట్ హౌస్ పెట్టేసాను. ఇలాంటి దగ్గర ఒక పుస్తకం కూడా ఉంటే, బండి వెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండిలో వస్తావు రబ్బా అని పుస్తకం మాత్రం చదివేది. అబ్బా, ఎవరో మంచి కర్రీ కోడి పెట్టిన కొంచెం బిర్యానీ ఉండేసినట్టుగా ఉన్నారు. అర్జెంట్కి వెళ్ళి చూరియాలి, ఆకలేసేస్తాను బాబోయ్. వచ్చేస్తాను బిర్యానీ వాసన ఇక్కడ వస్తుంది కదా. ఖాళీ ఉంది, ఇందులో ఉంటుంది ఫుల్గా. తప్పేలు ఖాళీ అయిపోయింది. ఇది కూడా ఇందులోనే ఉండే బాబు. ఉంది. అబ్బా, మన కరెక్ట్ ఎందుకు హ్యాండ్ ఒక దగ్గర నిలబడి తింటే తిరుగుతూ తిను. కడుపు నింపుంది మా తల్లి ఎవరో కానీ. కడుపు నిండా బిర్యానీ మెక్కేసాం. ఈ టైంలో కానీ మంచి స్లీప్ వేసేస్తూ ఉంటుంది నా సామి రంగ. ఓ ఏడి పెట్టి వేసేద్దాం. హే దొంగ దొంగ కొంత తెలిసిపోయింది ఇంటికి. నువ్వు వస్తావని నాకు తెలుసు. తెలుసా? నేను దొంగతనం వస్తానని మీకు ఎవరికి చెప్పలేదు కదా, మీకు తెలుసు. నా కోసమే వచ్చావు కదా. అలాంటిది ఎట్లేదు, నేను దొంగతనానికి వచ్చానండి. ఏదైనా దొరికితే పట్టుకెళ్ళిపోతున్నా, మీరు దొంగంటే. సరే, ముద్దు పెడుతుందా? వద్దండి, అయ్యో వద్దండి, దొంగలకు ముద్దు పెట్టకూడదు. నేను వద్దంటే ముద్దు అంటే కొండకూర బాగా పెడుతుందా? వద్దండి, ఇటు ముద్దు పెట్టలేదు. మీరు అలా అనకండి, పెద్ద లాగేస్తాను నాకు. రమ్మంటే రావే. ఇదేది వద్దంటే వదిలేటట్లేదు. వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. ఇది గుళ్ళలు వేసుకుని అలవాటు లేనట్టుగా ఉంది. ఎక్కడ చూసినా తెలిసే ఉంటున్నాయి. లైట్ ఎక్కడ ఉంది, అంత సేట్ ఉంది. అడవిలో అడ్డంగా అడవి పందిలో పడుకోండి ఈడవడరు బాబు. కాసేపు అయితే మూతిపాలు రాలిపోను నాకు. ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి బాబు. బాబు ఎక్కడ పెడతా తడి వేస్తున్నాడు. ఒరే కక్కుర్తున్నా కొడుకులా ఉన్నాడు. ఏది పెడితే పట్టుకుంటున్నామైతే దీన్ని వదిలించుకోవాలరా బాబు. అర్ధరాత్రి ఏంటో సౌండ్లు? ఏముంది, ఏదో పిల్లై ఉంటది, పడుకో. ఇక్కడ అంత గందరగోళంగా ఉంది. ఈడు పట్టుకుని ఎలా పిసికేస్తున్నాడు. అబ్బో ఎవడో నువ్వు అడుగుతున్న పుతలకు అలా తన్నావో. ఇది చెయ్యేసింది. కాజాలు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయా? తెల్లారి తెత్తాను తిందు. పెట్టే రోడ్డు రోడ్లా ఏం తారేసి రోడ్డు వేసేత పెట్టినాను. నీ ఆటలేపు నాకు అర్థం కావట్లేదు. కాజా అని అన్నామంటే ఇస్తాను మళ్ళీ ఇంకోసారి నీకు. నాకు ఇచ్చిందిరా నాయన. కానుకుంటే అంత అయిపోను కదా, ఇప్పుడు లైట్ వేసేస్తారా, అందరు లెగిసిపోనరా. సార్ గ్రౌండ్ వేస్తారు కదా, వదిలివచ్చు కదా సార్. నన్ను చెప్తే ఎనరాడు సార్, మొత్తం అమ్మాయి చేసింది, నేను ఏడు చేయలేదు సార్. అసలు నేను అలాంటి కాదు సార్, నా మాట ఏనండి. మీరు ఎక్కడ నుంచి కొట్టగా నాకు ఎత్తకదా అసలు ఎత్తలంటే. ఇదిగో గట్టి కొడతావా, మరి కొట్టవు కదా. ఎవడా నువ్వు? ముందు వదిలితే చెప్తా. నాకు ఉండే బొబ్బులో గాబరెత్తిపోతావు నువ్వు. నువ్వు పిసకరా, నేను ఆ టైప్ కాదు. అదే ట్రోల్డా గోల్డా అయితే నువ్వు జాగ్రత్త దాచుకో. నువ్వు ఐఎమ్ గోలీ ది దొంగ. ఏం గోలీ? సోడా గోలియా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారా? దొంగతనం కొత్తమండి. దేనికి కొత్త? లేకపోతే నీతో రొమాన్స్ చేయడానికి కొత్తమేటే.
ఏహా ఆపండి. ఎవరతను? ఏం చేశాడు? అతను దొంగతనం చేయడానికి వచ్చాడు, అందుకే కొడుతున్నాం. దొంగతనం చేస్తే అలా కొట్టేస్తారా? సాటి మనిషితో ఫ్రెండ్లీగా ఉండలేరా మీరు? మనుషులతోనే కాదు మేడం, నాలాంటి దొంగలతో కూడా ఫ్రెండ్లీగా ఉండాలి. చెప్పండి ఇక ఇదే ముంత కూడా నన్ను చాలా గట్టి కొట్టాడు. అసలు మీరేటండి? అసలు ఆ ఏటి అందం ఏంటి, అబ్బాబ్బా నడుము ఏంటి, ఆ తెలిపేటి, ఆ కళ్ళు ఏంటి, ఆ ముక్కేటి, ఆ పెదాలేటి, ఏంటి ఇంత అందమా? అసలు మీ నీట్నెస్ కి మీ హార్ట్నెస్ కి కరుణ కాదండి, దాని తాత దాని తల్లి కూడా రాదు అసలు మీ దగ్గరికి. అసలు దాల్చిన చెక్కలు, లవంగ మొక్కలు, ధనియాలు, మిరియాలు అన్ని దంచి కషాయం చేస్తారు చూడండి. ఆ కషాయానికి మించిన విషయం ఉందండి మీలో. మీ చేతి కషాయం ఒక్కసారి తాగితే అంపర్మెత్తిపోతుంది కదా. అయిపోతుంది నీ పని. సైలెన్స్ బ్రో, మనకు డైవర్షన్ పక్కన అక్కడ దొరికాడు. ఒకసారి దాని మొహం చూడు, ఈడు పొగుడుతుంటుంటే ఆ దైవం సంగతి కూడా మర్చిపోయి నిజంగానే సూపర్ ఫిగర్ లా సిగ్గుపడిపోతుంది. అవును, ఈ పని అయిపోద్ది ఈ రోజు. సరే గోలి, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఇక్కడ ఉండు ఫ్రెండ్లీగా. అలాగేనండి, మీరు సూపర్ అండి, మీతో ఫ్రెండ్లీగా ఉంటాను. ఎక్కడే ఉంటానండి, ఇంకెక్కడికి వెళ్ళండి. ఉండు ఇక్కడ ఉంటే దీనికి కష్టం 2 సార్లు చెప్తాం. బయటికి వెళ్ళండి, ఇంకెళ్ళేది లేదు చెప్పింది కదా మేడమ్మ. అలాగేనండి, హాయ్. అలాగే 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 మేడం. అది అవును, ఇంత నుంచి చూస్తున్నాడు, ఆ డోర్ తెగ మూసేస్తున్నాం. అసలు ఏమైంది? అబే ఏం లేదు మిత్రమా, ఇడికి వామిటింగ్ అవుతుంటే నోరు నూకుతున్నాను అంతే. మగోళ్ళు వామిటింగ్ థియేటర్ బాబు, కొంప తీసి మీ ఇద్దరి మధ్యన ఏమైనా అలాంటివి ఏమి లేవు కదా. సరే, ఇప్పుడు అందరూ విన్నారుగా పాప ఏం చెప్పిందో, ఇది ఫిక్స్ అయిపోండి. అందరూ ఫ్రెండ్లీగా ఉందాం. రేపటి నుంచి ఇక్కడే ఉంటాను, ఇక్కడే తింటాను, ఇక్కడే పంటాను, అన్ని మీతోనే. ఓకే, గుర్తుందిగా? అది ది గోలీ. కమాన్ పదండి, సూత్రటా పదండి. అమ్మయ్య, వెనక్కి తిరిగి ఉంది. ఈ లోపు వెళ్ళిపోవాలి మనం. గోలీ బావా, ఎక్కడికి వెళ్తున్నా? తిన్ను నాకు తగిలించారేటే. గోలీ బాబాను వస్తాను చూడు దగ్గరికి. కాఫీ తాగు బావా. చీమల ముందు ఏం కలిపి పెట్టి అందులో. మెల్లిగా బావా, కాలుతుంది. రాత్రంతా కుళ్ళ పొడిసి మెల్లిగా బావాట. థ్యాంక్స్ అండి. మళ్ళీ మరి రేటింగ్ ఇవ్వవా? దీనిపై రేటింగా దేనికి? కాఫీకి. రాత్రి దానికి ఏమవుతా రేటింగ్? రేటింగ్ అంటే ఇవ్వండి, మీరు మోడ మొక్కలు వేసుకున్నా. ఏమనుందా ఇక్కడ ఉంటే? వస్తున్నాడు వస్తున్నాడు రాని చూద్దాం. అడుగుదాం. కాఫీ ఇచ్చినట్టుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నావుగా. ఊరు ముయ్యండి రా, ఇంకొక మాట మాట్లాడారంటే మీ పిక్కలను ఒక్కొక్కటి కుక్క కొరికినట్టు కొరికిగలరు. గోలి 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 ప్లీజ్ 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 కూల్ 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 ప్లీజ్ ఎట్రా. నా ఫ్రెండ్ కదా. ఫ్రెండ్ ఎట్రా ఫ్రెండ్? ఒక మనిషిని పట్టుకుని చపాతి పిండి పిసినట్టు పిసికేసింది అది. అరే కరోనా కంటే డేంజర్ గా ఉంది కదరా. కూల్ 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 ఎట్రా సరిగ్గా. సారీ గోలి. సారీ ఎట్రా సారీ. మళ్ళీ గోలి ఎట్ గోలి. రాత్రి దాంతో గోలి వేయించి మళ్ళీ గోలి అని సారీ చెప్తావు నువ్వు నాకు. ఏదో మమ్మల్ని కాపాడుతాం రెచ్చగొట్టి పంపాం గోలి. నేను కాపాడబెట్రా బాబు, అసలు ఏం జరిగిందో చెప్పండి రై అక్కడ. నేను చెప్తా ఏంటి అలా పైకి చూడు. ఏమైందో అక్కడ ఆకలి తప్ప ఏట్లేవు. లోపలికి చూడు. ఇటువైపు చూడు. ఫ్రెండ్లీగా ఉండండి అంటే అర్థం కావట్లేదా? అబ్బో, అయితే ఇక్కడి నుంచి బయట పడలేమైతే. సింగిల్ ఎలాగరా మరి? జీవితంలో సింగిల్ లేకుండా అయిపోయింది కదరా. సింగిల్ ఏంటి? అది సింగిల్ అంటే నువ్వు కన్ఫ్యూజ్ అయిపో, నాన్ సింక్ ముఖం వేసుకొని. సింగిల్ అంటే దొంగతనం రా, ఒక్క దొంగతనం కూడా చేయలేదు, అదే నా బాధ. ఇప్పుడు ఎలాగరా బాబు? ఇదిగో రాత్రి అది కొట్టిన దెబ్బలకి నాకు బొమ్మ ఎదిరిపోయి దెమ్మ తిరిగిపోయింది, బుర్ర గిర్రం అనిపోయింది తెలుసా. రేపు చేద్దామని వెళ్ళా నా లోపలికి, అదే నన్ను మడతెట్టి పంపేసింది బయటికి. అవును గోలి, లాక్డౌన్ టైంలో దొంగతనం కావాలని ఎందుకు అనిపించింది? ఏం చెప్పంటారా, నా కర్మ రా, నా కర్మ. దొంగతనం అంటే ఫ్యాషన్ కదా, అందుకని మా దొంగలందరం వెళ్ళి ట్రైనింగ్ స్కూల్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకుని వచ్చాం. ఈ కరోనా టైంలో దొంగతనం చేసి గోలీగాడు దమ్మేంటో చూపిద్దాం అనుకున్నా. మామూలు ఇంట్లోకి వెళ్తే పైగా లాక్డౌన్ లో అందరు ఇంట్లోనే ఉంటున్నారు. అది ఇలాంటి దగ్గరికి వచ్చిననుకో లోపల ఎవడో ఉంటాడు కదా, ఫ్రీగా దొంగతనం చేసుకోవచ్చు. లోపల చూస్తే ఎంత దారుణంగా ఉంది. ఇప్పుడు ఎలా రా?